ఎవరైనా సరే, రాజపుత్రుడైనా, దాసీపుత్రుడైనా, బ్రాహ్మణ పుత్రుడైనా, వైశ్యపుత్రుడైనా, ఎవరైనా సరే గురుకులంలోకి వెళ్ళిన తర్వాత గురువు చెప్పినటువంటి నియమాలు పాటించాలి. ఇప్పుడున్నటువంటి స్కూల్స్ కాదండి, వేదాధ్యయనం చేయాలి అన్న, ధర్మాచరణ చేయాలి అన్న గురువులు చెప్పినదే శాసనం అవుతుంది. అప్పుడు చెప్పినటువంటి గురువులకి ప్రతి ఒక్క పిల్లవాడు భిక్షాటన చేసుకుని రావాలి. ఇప్పుడున్నటువంటి మన రోడ్ల మీద ఉన్న భిక్షాటన చేసేటువంటి విధానం కాదు, అది ముష్టెత్తుకోవడం. భిక్షాటన అనేది పవిత్రమైనటువంటి వృత్తి. ఇప్పుడున్నటువంటి వేదాధ్యయనం చేసినటువంటి కూడా భిక్షాటనే చేస్తారు, ముష్టెత్తుకోరు. భిక్షాటన చెయ్యాలి. ఎలాగయ్యా అంటే 5 ఇళ్ల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. 5 ఇళ్లలో కూడా మొదటి 3 ఇళ్లలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం దొరికితే ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 5 ఇళ్ళు దాటి ఇంకొక 6వ ఇంటికి వెళ్ళకూడదు. అక్కడ 5 ఇళ్లలో కూడా ఎవరో పెట్టకపోతే ఇంకా ఆ రోజు ఏకాదశి ఉపవాసమే, ఇంక తినే భోజనం ఏమి ఉండదు వాళ్ళకి. అంత నియమంగా, అంత శాస్త్రాన్ని ఆచరించేటువంటి కఠినటువంటి నియమాలతో వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏముందండి, బయటికి పోతే 24/7 ఏదో ఒకటి జరుగుతుంటుంది. అలా కాదు, సమయానుగుణంగా సమయానికి తగినట్లుగా ఆహారాన్ని స్వీకరించాలి. ఏమి ఆచరిస్తున్నామో దానికి తగ్గట ఆహారం స్వీకరించాలి. అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఒకానొక సమయంలో ఏకాదశి ఉపవాసం చేశారు. ద్వాదశి పారణ చేయాలి. ఉదయాన్నే భిక్షాటన చేయడానికి వెళ్ళారు. భిక్షాటన చేయడానికి ఒక ఇంటి ముందుకు వెళితే అద్భుతం జరిగిందండి. కలియుగం అక్కడి నుంచి కలిపురుషుడు భయపడడం ప్రారంభించాడు. 3000 సంవత్సరాల వరకు కూడా చాలా ఆనందంగా విజృంభించుకుంటూ వెళ్ళాడు కలిపురుషుడు. నాకు ఇంకా ఎదురు లేదు, వచ్చేవాళ్ళు ఎవరు లేదు, శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిపోయాడు, నాకు అడ్డే లేరు అనుకున్నటువంటి కలిపురుషుడు మనస్సులో భయం కలిగింది. ఎందుకయ్యా అంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు, ఓకే, కానీ ఆయన శిష్యరికం చేస్తున్నారు, వేదాధ్యయనం చేస్తున్నారు. ఏమో కాలం ఎటు తిరుగుతుందో చెప్పను. కాలం కలిపురుషుడి చేతుల్లో లేదు, కాలం అమ్మవారి చేతుల్లో ఉంది. కాలస్వరూపి జగన్మాత. కాలం ఎడిదిపోతుందో చెప్పలేము. అటువంటి కాలస్వరూపంలో అమ్మ ఒక మాయ చేసింది. ఆ మాయే కనకదారా స్తోత్రం. ఆ యొక్క శంకర భగవత్పాదుల వారు భిక్షాపాత్ర పట్టుకుని వెళ్ళారు. భవతి 3 సార్లు పిలుస్తారండి, ఎక్కువ సార్లు పిలవరు, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతారు రాకపోతే. భవతి భిక్షాందేహి అన్నారు. పరుగున వచ్చింది ఆ ఇంటి ఆడపడుచు. గుమ్మం దగ్గర వచ్చింది. కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రం లేక ఉన్న వస్త్రాన్ని కుట్టుకుని దాచుకుని అదే వస్త్రాన్ని చాలని వస్త్రం కప్పుకున్నటువంటి ఆ యొక్క ఇంటి ఇల్లాలు ఇంటి ముందు చక్కటి ముగ్గు పెట్టుంది. దేవతార్చన చక్కగా చేసింది. దేవతార్చన చేయాలి అని అంటే డబ్బు అవసరమా? భగవంతుని ఆరాధన చేయాలంటే డబ్బు అవసరం లేదు. మన పెరట్లో ఉన్నటువంటి గడ్డి పువ్వులు, ఇంత మట్టి ముద్ద, మనం తినేటువంటి ఇంత ద్రవ్యం చాలు భగవానుడికి. ఆ మట్టి ముద్దతో పరమశివలింగాన్ని చేశాం. ఆ గడ్డి పువ్వులు, ఆ గడ్డి పూసలే 4 పెట్టాం. మనం తినేటువంటిది అక్కడ పెట్టాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్నాం. స్వామి ఉచ్చుకొచ్చుని తింటారు. అంతేగాని డాంబికాలకు పోయి నీకు అది పెట్టాను, నీకు ఇది పెట్టాను, నీకు చక్ర బొమ్మలు వండాను, నీకు దత్తోజనం వండాను, రావయ్యా తినవయ్యా అంటే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకపలం నవ్యోపహారాయతే భక్తి కిమ్మనరో కరో వనచరో భక్తావతంసాయకే. భగవానుడు భక్తికే వశమవుతాడు, కానీ డాంబికాలకి వశమవ్వడు. గురువులు మనకు అదే నేర్పిస్తున్నారు. ఆ యొక్క ఇల్లాలు ఇంట్లోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఈ పిల్లవాడికి ఇస్తే నా వెనక 7 తరాలు, నా రాబోయే 7 తరాలు, మొత్తం 14 తరాలు తరించిపోతాయి. ఎందుకంటే ఎవరి చేతిలో భిక్ష వెయ్యాలో అలాంటి వాళ్ళ చేతిలోనే వెయ్యాలి. దానం ఇవ్వాలని చెబితే మనకి కొన్ని వాటిల్లో దానాలు ఇవ్వాలని చెప్తూ ఉంటారు. దానాలు ఇవ్వాలని చెప్పి ఎవరు పడితే వాళ్ళు దానాలు ఇచ్చారనుకోండి, బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. పన్నీరు ఎక్కడ పోయాలో అక్కడే పోయాలి, బూడిదలో పోస్తే పనికిరాదు. అలాగే ఎవరి చేతిలో పెడితే అది ద్విగుణీకృతం అవుతుందో అటువంటి దానం చేయాలి. కాబట్టి తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఈ బ్రాహ్మణ వటువుకి దానం ఇస్తే నా తరతరాలు కూడా తరించిపోతాయి, ధర్మాచరణం కోసం తరించిపోతాయి అనుకుందే కానీ ధనధాన్యాలు భోగవాక్యాలు వస్తాయి అనుకోలే. ధర్మమే ప్రధానంగా స్వీకరించింది. కానీ
రెండోసారి పిలిచేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంది మధ్యలో. రెండోసారి పిలుస్తున్నాడు. మూడోసారి పిలిచాడా ఇంకా ఉండడు, వెళ్ళిపోతాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది, గింజ కూడా లేదు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని వెతుకుతూ ఉంటే ఒకసారిగా దేవతార్చనలో భగవానుడు ప్రార్థన చేసింది. భగవంతా, నా యొక్క దైనీయుని స్థితిని ఇంత స్థితికి మార్చేసావా తండ్రి, నాకు ఇంత పిడచైనా ఎత్తించవయ్యా, దానం ఇచ్చుకుంటానయ్యా, దాని చేత నేను తరించిపోతానయ్యా. ఎన్ని నేను పుట్టింది మొదలు ఇప్పటి వరకు గృహస్థాశ్రమంలోకి వచ్చింది మొదలు ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నాను తండ్రి పరమాత్మ, కానీ ఈ యొక్క దరిద్రాన్ని మోస్తూనే ఉన్నాను. సరే మోస్తూనే ఉన్నాను, కానీ ఆ వటువుకి ఇచ్చినటువంటి దాన ఫలం చేత నా యొక్క తరాలు తరించిన చాలు భగవంతా, భగవంతా దయానిదే అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీకి గూట్లో సగం కమిలిపోయినటువంటి ఒక ఉసిరి పండు కనిపించింది. ఒకసారి కళ్ళు తుడుచుకుని ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా చెమ్ముతో అలా కళ్ళు తుడుచుకుని, చాలు ఇదైనా ఇవ్వగలుగుతాను, చాలు ఇవ్వాలని మనసు ఉండాలే కానీ తృణమైన ఆనందంగా స్వీకరిస్తాడు పరమాత్మ. గబగబ పరుగు పరుగు. మూడోసారి పిలిచిన తర్వాత ఇంక ఉండడు. ఈ మధ్యన ముష్టెత్తుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే దబదబ బాగుతూనే ఉంటారు వచ్చే వరకు, లోపలికి వచ్చే వరకు. దరిద్ర లక్ష్మి కూడా అంతే, దబదబ బాగుతూనే ఉంటుంది వచ్చే వరకు. లక్ష్మీదేవి అలా కాదు, వచ్చింది అని అంటే ధర్మాచరణ ఉందా, శౌచము సదాచారం ఉందా చూస్తుంది, లేదు అని అంటే పక్క వెళ్ళిపోతుందమ్మ. అలాగే శంకర భగవత్పాదుడు మూడోసారి పిలవబోతుంటే పరుగున వచ్చి ఆవిడ ఏడవల. కొన్ని చోట్ల చెప్పారు ఏంటంటే ఆవిడ ఏడుస్తూ కన్నమ నీళ్లు పెట్టుకుంటూ ఇచ్చింది అని. నీళ్లు పెట్టుకోవాలా, చెంబుతో ఏడుచింది. కానీ ఆవిడ యొక్క మనోగతమైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదుల వారు పసిగట్టారు. ఎన్నేళ్ల వయసు? 8 ఏళ్ల చిన్న వయస్సులో. నాకు ఇప్పటికి 27 ఏళ్ల వయసు వచ్చింది, కానీ ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ శంకర భగవత్పాదులు 8 ఏళ్ల చిన్న వయస్సులోనే శంకర భగవత్పాదులు ఆవిడ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పసిగట్టి ఆ ఉసిరికాయ ఆ భిక్షాపాత్రలో వేసిన వెంటనే ఒక్కసారి ఆకాశం వైపు చూసి, అమ్మా జగన్మాత, ఏంటమ్మా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉన్నా, ఇవ్వలేనండి దరిద్రం ఏంటమ్మా అని అడగగానే ఆకాశ మండలంలో జగన్మాత దేదీప్యమానంగా వెలిగిపోతూ, నాయనా శంకర, ఆ యొక్క స్త్రీ పూర్వ జన్మలో పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు, ఎంగిలి చేయి కూడా అలా వెదిరించలేదురా నాయన. సంపద ఇచ్చా, సంపూర్ణంగా ఇచ్చా, కానీ ఆ ఇచ్చినటువంటి సంపదని ధర్మ మార్గం వైపు తిప్పలా. ఎంతవరకు నాచింది పుట్టకి శ్రీరామ రక్ష అన్నట్టుగా లాకర్లో పెట్టి తాళం వేసి ఆ లాకర్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో లాకర్లో పెట్టి భద్రంగా దాచుకుందే కానీ ధర్మాచరణ చెయ్యలేదు. కాబట్టి ఇలా పెడితే దాన్ని ధర్మం రూపంలో మరుజన్మని తీసుకొచ్చి అందించేదాన్ని లేదు, ఎలా తీసుకురమ్మంటావు అనంటే శంకర భగవత్పాదుల వారు ఒక్కటే అన్నారు, అమ్మా సరే నువ్వు చెప్పింది బాగుందమ్మా, పూర్వజన్మలో లేదు, కానీ ఈ జన్మలో త్రికరణ శుద్ధిగా ఇదిగో అమ్మా వేసింది భిక్ష అనంటే అమ్మవారు ఇంకొక మాట ఏం చెప్పలా అన్నారు శంకర భగవత్పాదుల వారు. అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకుడాభరణంతమాలం అంగీకృత కిల విభూతి అపాంగళీరా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా గీర్దేవతీతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శేఖర వల్లభీతి సృష్టి స్థితి ప్రళయకైలి సంస్థితాయీ తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యే నమోస్తు నాళీక నిభారణాయే నమోస్తు దుగ్ధోదజన్మభూమ్యే నమోస్తు సోమామృత సోదరాయే నమోస్తు నారాయణ వల్లభాయే అని కనకదార స్తోత్రాన్ని పఠించిన వెంటనే ఆ ఇంటి గుమ్మం ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 40 రోజుల పాటు ఆ కనకదార స్తోత్రాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా మహాలక్ష్మీదేవిని ప్రార్థన, మహాలక్ష్మి అంటే ఉందండి జగన్మాత, అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడపారని కూర్చున్నయమ్మ తన్నులో నమ్మిన వెలువడమ్మ నమనమ్మున ఉండడమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదలు అటువంటి జగన్మాతే దర్శనమిచ్చి తీరుగుతుంది. 40 రోజుల పాటు ఈ కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికాలాయ పటే నిత్యం
సహ కుబేర సమో భవేత్. ఫలశ్రుతిలో సహ కుబేర సమో భవేత్, కుబేరుడితో సమానం అయిపోతారంట. కానీ కుబేరుడు ఎందుకు ఆ స్థాయిలోకి వచ్చాడయ్యా అంటే, ఎంత వస్తుందో దాన్ని మొత్తాన్ని దానం చేస్తూనే ఉన్నాడు కాబట్టే లక్ష్మీదేవి ఇస్తోంది. ఆయన కూడా తీసుకెళ్లి లాకర్లో అనుకోండి, ఆయన కూడా తర్వాత దరిద్రుడు అయిపోతాడు. వచ్చినటువంటి ధనం ధర్మంగా మారాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి నేను అమెరికాకి వెళ్ళాను అనుకోండి, ఇదే రూపాయలు తీసుకెళ్తే అక్కడ పనిచేయవు, దీన్ని రూపం మార్చాలి, రూపం మార్చి డాలర్ రూపంలో తీసుకెళ్ళాలి. మళ్ళీ అదే డాలర్ తీసుకొచ్చి ఇక్కడ వాడతారంటే కుదరదు, అక్కడి నుంచి డాలర్ని రూపాయిగా మార్చాలి. అదే నేను ధర్మంగా సంపాదించినటువంటి ధనం ఏమైతే ఉందో ఆ ధనరాశిని ధర్మంగా మార్చాలి. ధర్మంగా మార్చిన నాడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. ధర్మాచరణ చేసినటువంటి నీవు సంపాదించిన 100 రూపాయలైనా దాంట్లో ఒక్క రూపాయి అమ్మ హుండీలో వేసినా సరే అమ్మ చేతులు జాబి తీసుకుంటుంది. అమ్మ నేను కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలని అడక్కు, దానిలోంచి 1 కోటి రూపాయలు నీకు ఇస్తా, ఇట్లన్నిటి కూడా మాఫీ చేసే అని అంటే తీసి అవతల పడేస్తుంది అమ్మ. అమ్మకు అవసరం లేదు అవన్నీ. ధర్మాచరణ చేసినటువంటి వాడి ఇచ్చినటువంటి రూపాయి కాసు చాలు అమ్మకి. అమ్మ ఆనందిస్తుంది. ఎందుకు తీసుకుంటుందయ్యా అమ్మ అంటే, దాని రూపాన్ని మార్చొద్దు, దాని రూపాయిని ధర్మంగా మార్చి కష్టకాలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు, ఈ స్థితి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి కష్టకాలం ఎప్పుడైతే వస్తుందో వెన్నుదండుగా అమ్మ వెనక నుంచి చెయ్యి వేసి, నాన్న నీకు నేనున్నా, మర్చిపోకు, నేను నీకున్నాను అని అమ్మ ఇంద్రకీలాద్రి నుంచి నీవెక్కడైతే ఉన్నావో నీ వెన్నంటే నడుచుకుంటూ వస్తుంది.